ఎంఎన్ ఛానల్కి స్వాగతం అండి. మల్లైపేట దగ్గరని రాజమండ్రి దగ్గరలో ఉంటుందండి. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామివారి గుడి చాలా చిన్నది ఉండేదండి. దీని పక్కన మంచినీళ్ళు ట్యాప్ ఉండేదండి. అది తర్వాత ఎవరో పెద్దలో పూనుకుని వీరబ్రహ్మేంద్ర వారిది పెద్ద గుడి కట్టించారటండి. అది వీరబ్రహ్మం గారు భార్య భర్తలు. ఆయన మామూలుగా అయితే సజీవ సమాధిలోనే ఉన్నారండి, జీవ సమాధిలోనే ఉన్నారు ఆయన. ఆయన నిన్న నేను అక్కడికి వెళ్ళానండి, అక్కడ తీసుకున్నాను. ఈ గుడి కట్టేటప్పుడటండి స్లాబ్ వేసేటప్పుడు ఒక పాప పక్కన వాటర్ కుళాయిలో పడిపోయిందండి, వాటర్ కాలువలో పడిపోయిందంటండి. ఇంకా బతకదు అని చెప్పేసి పాపం అందరూ అనుకున్నారంట. అనుకున్నాక తర్వాత ఎవరో కొంచెం మీద పొట్ట మీద అది ఇలా నొక్కి చేసి హాస్పిటల్ తీసుకెళ్తే బతికిందటండి అమ్మాయి. ఆ అమ్మాయి బతికిందని చెప్పేసి ఆ స్వామివారిదే దయే ఇదని చెప్పేసి ఆవిడ ఆ పాప వాళ్ళ తల్లి గుడికి కరెంట్ వేయించారటండి. ఇంకా ఈ గుడి పౌరోజ్యులు అక్కడ వీరబ్రహ్మం గారి మఠం నుంచి వచ్చారటండి. దాంది ఆ వీరబ్రహ్మం గారి మఠం వీడియో నేను మళ్ళీ మీకు చేస్తానండి, వీడియో చేసి పెడతానండి. ఇక్కడ ఈ గుళ్ళో కూడా కనక మహాలక్ష్మి అమ్మవారు, నాగేంద్రుల వారు, వీరబ్రహ్మం గారు మళ్ళీ బయట మామూలుగా ఫోటోతో పెట్టారు. గుడి ఏ గుళ్ళో చూసినా ఎంతమంది దేవుళ్ళైనా సరే పెడుతున్నారండి, అలాగా పెట్టారు. కానీ గుడి మాత్రం చాలా బాగా డెవలప్ చేశారండి. అవి స్వామివారి పాదుకులటండి, అక్కడ ఉంచారు పసుపది రాసి కుంకుమది బొట్టు పెట్టి. పక్కన నాగేంద్రుల వారు ఉన్నారన్నారు కదండి ఆయన. మళ్ళీ అక్కడే హనుమ పెట్టారండి. హనుమకి అది దీపారాధన చేసి పెట్టారు. అది కూడా చాలా బాగుంది. హనుమ కూడా చాలా పవర్ఫుల్గా అనిపించినట్టు ఉన్నదండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యశిష్యం భజే రుద్రరూపం భటంచన్ ప్రభావతం నీరూపు వర్ణించి శ్రీ ఆంజనేయం అని చెప్పేసేసి ఆయన చూసేటప్పుడు ఆటోమేటిక్గా నాకు పాట వచ్చేసిందండి. మన్ని కాపాడే దేవుళ్ళు ఆయన కూడా ఒకరే కదండి. ఇక్కడేమో ఈయన గరుత్మంతుడు ఉన్నారండి. వీళ్ళు వెంకటేశ్వర స్వామి, అలవేలు మంగమ్మ తల్లినండి. అక్కడే మళ్ళీ పక్కన సాయిబాబా కూడా ఉన్నారండి. ఆ గుడిలోనే ఇది అంతా మల్లేపేటలోనండి. ఒకసారి రాజమండ్రి వాసులందరూ కూడా అవకాశం కుదిరితే వెళ్ళి ఆ గుడిని చూసి ఆ స్వామిని దర్శించుకుని రావాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ సాయిబాబా గుడి అండి, పక్కన సాయిబాబా గుడి ఉన్నదన్నాను కదండి. అక్కడ నేను సాయిబాబాని దర్శనం చేసుకుని దండం పెట్టుకున్నానండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.